ఎందుకు ఈ బాబు ఈ బతుకులా అనిపిస్తుంది. భూమి మీద ఉన్నామే కానీ ఎందుకు ఇది కావట్లేదు ఏంటి నాయన అని చెప్పి దేవుళ్ళు కూడా మొక్కుతున్నా ఉన్నాను. అందరినీ బాధ పెట్టి మేము బాధపడుతూ చేస్తూ హనుమాయమ్మండి నా పేరు. 2వ సంవత్సరం నుంచి వచ్చింది పోలియో జ్వరం వచ్చి. 5-6 సంవత్సరాల నుంచి బాత్రూంలో పడిపోయిన దగ్గర నుంచి ఇంకా అసలు పాకాడుతూనే నడుస్తున్నాను. మా ఆయనకేమో హార్ట్ పేషెంట్ అండి. ఆయనకేమో కళ్ళు కనపడవు, 2 కళ్ళు ఇదైపోయినాయి షుగర్ వల్ల. ఇదివరకు మా మరిది గారే తీసుకొచ్చి ఆయనే చూసుకునేవాడు. ఇప్పుడు ఆయనకి షుగర్ వల్ల కాలు తీసేశారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకునే ఇది లేదు. నేను పురోహితం చేస్తానండి. పురోహితంలో జపాలకి తద్దినాలకి వాటికి వెళ్తుండేవాళ్ళు, అభిషేకాలకని వాటికి. నాకు షుగర్ వలన కళ్ళు దెబ్బతిని 2 కళ్ళు రెటీనా దెబ్బలు తిన్నాయండి. ఇప్పుడు ఇంట్లో గడవటం కూడా కష్టంగా ఉంది. మా భార్యకేమో పోలియో అండి. ఆమె ఇంట్లో పనులు తప్ప బయటికి వెళ్ళలేదు, నడవలేకపోతుంది. ఇంట్లో కింద స్టవ్ పెట్టుకొని వంట చేసుకోవటం ఇది చేసుకోవటమే. గత 2019లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర స్కూటర్ యాక్సిడెంట్లో నా బొట్టన వేలు ఇరిగిపోవటం వల్ల అప్పటి నుంచి ఇన్ఫెక్షన్ అయ్యిందండి. సరైన డాక్టర్ సదుపాయం లేకపోవటం వల్ల నా ఎడమ కాలు పూర్తిగా కాస్త ఆపరేషన్ చేసి తీసివేయబడిందండి. ఆర్థికంగా నాకు ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది. మాకు ఇప్పుడు నెలకు మెడిసిన్స్కి కానీ ఇల్లు గడవటానికి కానీ ముగ్గురు కలిపి 20,000 దాకా అవుతుంది. అంత పెట్టుకోలేము, చేయలేము, కష్టమైపోతుంది. మానేస్తే తట్టుకోలేకపోతున్నాం. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని ముగ్గురికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన.